నెల్లూరు స్టైల్ మసాలా వడ చేస్తున్నానండి నేను. దానికోసము పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇది ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. పచ్చిశనగపప్పుని ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఇందులో లవంగాలు ఒక 3, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఇందులో వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, లవంగాలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి దీన్ని బాగా కలుపుకుందాం. కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసానండి, 1 టీ స్పూను. ఈ మిశ్రమాన్నంతా నేను ఈ విధంగా కలుపుకున్నానండి. ఇప్పుడు వడలు కాల్చుకుందాం రండి. వడలు చేసుకుంటున్నాను. ఈ విధంగా వడలు చేసుకున్నానండి నేను. వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం రండి. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వడలు చేసుకుందాం. ఈ విధంగా నేను మసాలా వడల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా నేను ఈ వడల్ని కాల్చుకుంటున్నానండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. నెల్లూరు స్టైల్ అన్నమాట. ఇవి 2 సైడ్స్ కాల్చుకుందాం. మసాలా వడలు ఫ్రై అయ్యాయండి. ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను ఈ వడల్ని. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మసాలా వడలు రెడీ అయిపోయాయండి. నెల్లూరు స్టైలు. ఇవి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీరు తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.